సార్ నమస్తే అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ మొత్తం చోరీ చేస్తున్నారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కడితే చంద్రబాబు నాయుడు గుమ్మడికాయ కొట్టి నేనే కట్టానని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు దీని అంతటి? ఇవాళ ఈ వైసీపీ వాళ్ళకి తెల్లారు లెగిస్తే అబద్ధాలు చెప్పడం అనేది వాళ్ళకి ఆనవాయితీ కాదు, వాళ్ళ ట్రైనింగ్ అంత ఉంటుంది ఆ పార్టీలో. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలకి జనాలు నవ్వుకుంటున్నారని కనీసమైన సిగ్గు శరం కూడా లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. నిన్న కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడుతున్నాడు, బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, గుమ్మడికాయ కట్టాడని మాట్లాడుతున్నాడు. అసలు నీ బతుకి నువ్వు ఐటీ శాఖ మంత్రిగా చేసి ఏమన్నా సాధించగలిగావా? అదంటే చలెత్తున ఇంట్లో పడుకున్నావు. నువ్వు ఇవాళ బాబు గారు చేసిన దాని గురించి మాట్లాడే అర్హత నీకుందా? అది లేదు. పైగా మీకు జనాలు నవ్వుతున్నారని ఏ క్వశ్చన్ కూడా మీరు తినేది అన్నమైతే పాటికి ఇళ్లలో పడుకునే వాళ్ళు ముసుకేసుకుని, అది కూడా లేకుండా బయటకు వచ్చి ప్రెస్ ముందు అడ్డమైన అబద్ధాలు మాట్లాడుతున్నారంటే మీరు తినేది అన్నమా ఇంకేమన్నా మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. 2015లోనే బాబు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే 2019లో మీరు వచ్చిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి 2015లో మీరు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఎర్ర బస్సు కూడా ఎలా లేని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకని అడిగాడు. అదంటే మీ పక్షాన్ని నేను కోర్టులో కేసేస్తాను ఏంటి, మీ పక్షాన్ని పోరాడతాను, అది ఎలా కడతారు చూస్తాను మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మీ నాయకుడు మాట్లాడి మీకు గుర్తులేవా? ఇంకా ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తే బయటకు వస్తున్నారు మీరు? అంటే ఎవరు క్రెడిట్ ఎవరు చోటు చేయరు. మీ బతుకులు ఏంటంటే ఎవరో చేసిందని మీరు చెప్పుకోవడమే. ఏదో సామెత మొత్తకు సామెత ఆ టైప్లో ఎవరికో పిల్లబడుతుంటా పేరు మేము పెట్టుకుంటున్న టైప్లో మీరు తయారవుతున్నారు. ఏంటి ఆలయాల పుణ్యం అంటే అబ్బాయి పుడితే తండ్రి పేరు పెడతా తనుకులాడాడని మీ బతుకులు అయ్యి మీరు చెప్పేది ఎవడో నమ్మడో ఎవడో అమర్నాథ్ ఇదే తరుణంలో మాట్లాడుతున్నారు. కొబ్బరికాయ గుమ్మడికాయ దారిని పోయే దాన ఎవరైనా కొడతారు, అభివృద్ధి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. నేను గుడివాడ అమర్నాథ్ స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను, మీరు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పండి. మేము ప్రూఫ్తో సహా వస్తాం, మీరు కూడా రండి. ఎక్కడ చర్చకు కూర్చుందాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పే నిజాలే అయితే రండి. ఏ అభివృద్ధి చేశారు మీ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే? దోసుకోవడం అభివృద్ధా? లెక్కర్ షాపులు దాచుకోవడం అభివృద్ధా? ఇసుక రోడ్ల మీద పోసిన ఇసుక బాబు గారు రోడ్లు ఎట్టకు పెట్టారు, ఇసుక తవ్వుకెళ్ళమ్ముకోవడం అభివృద్ధా? కోడిగుడ్లలో గంజాయి పెట్టి గుడ్ల వ్యాపారం చేస్తారు, నువ్వు చేసిన అది అభివృద్ధా? గంజాయి పెంచిన చేసిన అభివృద్ధా? బ్లేడ్ పెంచిన అభివృద్ధా? ఏ అభివృద్ధి చేశారు? ఇది అభివృద్ధి అంటారు ఎవరన్నా? యువత యొక్క భవిష్యత్తు ఆడుకున్న మీరెక్కడ? ఇవాళ యువత భవిష్యత్తుకు బంగారు బాటేసి పురోలేసి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ని అన్ని హంగులతో ఫారిన్ కంట్రీలకు మించి దాన్ని సిద్ధం చేసే వాళ్ళ ఏపీకి తలమానికంగా ఒక ఎయిర్పోర్ట్ కడితే వాళ్ళ దాన్ని పట్టుకుని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారే. మీకు అసలు ఏమాత్రం ఇంగితం లేదని మీకు చిప్పు తప్పిందని నేనే చెబుతాను వాస్తవంగా. అంటే ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా మేమే, పెద్ద ఎత్తున కంపెనీలు ఆ రోజు ప్రోత్సహించింది మేమే. ఈ రోజు వస్తున్న కంపెనీలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునాది వేస్తే ఈరోజు ఇక్కడ మొత్తం ఎంఓఏలు మేము చేసుకున్నాం, ఈరోజు కన్స్ట్రక్షన్ మొదలవుతా ఉన్నాయి కంపెనీలను కూడా చెప్తా ఉన్నాడు ఆయన. మీరు మీ జగన్మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ మాట్లాడతారు రాదు, తెలుగు మాట్లాడతారు రాదు, అదంటే ఇట్స్ లెంతీ క్వశ్చన్ తప్పుకున్నాడు. ఏం కంపెనీలు ఇచ్చారు, ఏం చేస్తారు మీరు? ఎంఓఏలు ఎక్కడ చేశారు? తీండి, కాగితాలు బయట తీండి. ఏ కంపెనీకి ఎంఓఏలు చేస్తారు తీండి. నోటి మాట్లాడద్దు, మీ కళ్ళబల్లి కబుర్లు అమ్మే మాటలు జనాలు ఎప్పుడో పోయింది. 2024తో మీ చరిత్ర ముగిసిపోయింది. వస్తుంది చెప్పాలంటే 2029 భూస్థాపితం చేస్తారు. అట్లాగే వాళ్ళ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మించి కట్టి దానిలో ఎటువంటి రాజకీయ రంగులు పొలముకోకుండా ఏంటి మరి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ అన్నవరం కానీ అట్లాగే కొప్పాట కానీ లేకపోతే కొండపల్లి బొమ్మలు కానీ కళాశిల్పాలు పెట్టి దాని మీద చిత్రీకరించి ఇవాళ ఒక మంచి మనసుతో ఏంటి ఒక మహా ఉద్యమకారుడు అని చెప్పి అల్లూరు సీతారామరాజు గారు పేరు పెట్టారంటే ఏంటి అటువంటి గొప్పతనం అటువంటి మంచి మనసు ఉండాలంటే మీ దొంగలకు చేత కదా. అది కేవలం బాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి మాత్రమే చేతైంది. ఇవాళ అదే మంచి మనసుతో ఒక కేంద్రం నుంచి పెద్ద ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన దాన్ని ఓపెనింగ్ చేసేళ్ళారంటే అంతకంటే గంత ఉంటుందా? ఇంకా ఏం చూసి మాట్లాడుతున్నారు మీరు? మీ ఆకాశతో కుళ్ళుతో చచ్చిపోతా మీరు ఏంటి? మీ కడుపు బుర్ర ఆక ఇట్లా బయటకు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుందండి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా మోడీ గారి మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ ఎలా అనిపించినాయి అసలు వింటూ ఉంటే? ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో బాబు గారు కానీ, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా మీపై విమర్శలు చేయలేదు. ఎంత నీతి నిజాతగా నిబద్ధతతో ఏంటి చేసిన అభివృద్ధి గురించి, ప్రజల యొక్క భవిష్యత్తు గురించి, అక్కడ చదువుకున్న యువత, గిరిజన ప్రాంతంలో యువత కావచ్చు, ఆ గ్రామంలో మారుమూల గ్రామంలో యువత కావచ్చు, ఎవరికైనా భవిష్యత్తు బంగారు బాట వేసే విధంగా మంచి మాటలు చెప్పారైతే మీకులాగా బయటకు వచ్చి కలబోలి కబుర్లు అబద్ధాలు అయితే ఆడలేదు. అట్లాగే అక్కడ ఎయిర్పోర్ట్లు ఇవాళ ఎయిర్ నారోటిక్ అని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు.
ఏంటి అంటే అక్కడ చదువుకునే యువత ఎక్కడో వెళ్ళి ట్రైనింగ్ అవ్వకుండా అక్కడే ట్రైన్ అయ్యి అక్కడి నుంచే వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బంగారు పట్టుకుని అక్కడే ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా ఏంటి రూపుదిద్దారంటే ఆ గొప్పతనం ఏంటనేది ఒక నారా లోకేష్ బాబు గారిది. నిజంగా డిజైన్ చేసి అంత అన్ని రకాలుగా అన్ని హంగులతో ఇవాళ 70-80 ఏళ్ళకు ముందు చూపుతూ ఆలోచించి డిజైన్ చేశారంటే ఏంటి ఆ గొప్పతనం. గ్యారెంటీగా నారా లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గ్యారెంటీకి కూటమి ప్రభుత్వం దక్కింది తప్పితే మీకైతే దక్కదు. మీరు ఎన్ని మాటలు చెప్పినా కలబలు చెప్పినా మీరు మసిపూసి మార్కెట్లను చూసినా అట్లాగే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పినా బయటకు వచ్చి మిమ్మల్ని ఎవడో నమ్మే పరిస్థితులు లేడు.